ఎక్కువైంది. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। सूर्युడు ఆత్మవిశ్వాసం మరియు జీవశక్తిపై ప్రభావం. వేద జ్యోతిష్యంలో నవగ్రహాల్లో సూర్యుడు రాజుగా భావించబడతాడు. ఇది ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వ బలం మరియు జీవరాశిని సూచిస్తుంది. జాతకంలో సూర్యుడి స్థానం ఒక వ్యక్తిలో ఈ లక్షణాల బలాన్ని నిర్ధారిస్తుంది. శుభస్థితి గల సూర్యుడు ఉన్న వారిలో నాయకత్వ లక్షణాలు, అమూల్యవంతమైన విజయాలు మరియు ప్రతిష్ట కనిపిస్తాయి. వారు సాధారణంగా ధైర్యవంతులు, ఉత్సాహంతో ఉంటారు మరియు ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. అయితే బలహీనంగా లేదా పాపగ్రహాల ప్రభావంలో ఉన్న సూర్యుడైతే ఆత్మవిశ్వాస లోపం, తక్కువ గౌరవ భావన లేదా తనని వ్యక్తపరిచే లోపం వంటివి కలిగిస్తాడు. మొత్తానికి సూర్యుడు ఒకరి మూల వ్యక్తిత్వాన్ని ఇచ్చిన సంకల్ప శక్తిని మరియు వ్యక్తిగత పురోగతికి ప్రేరణను ప్రతిబింబిస్తుంది. జప కుసుమ సంకాశం
చంద్రుడు భావోద్వేగాలు మరియు అంతఃప్రజ్ఞపై ప్రభావం. చంద్రుడు మన భావోద్వేగాలు, ఆత్మస్ఫూర్తి, స్పందనలు మరియు అంతఃప్రజ్ఞను అంటే ఇంట్యూషన్ను ప్రభావితం చేస్తాడు. ఇది మన అవగాహనలోని అంతర్మనస్సును సూచిస్తూ మన భావోద్వేగ సౌఖ్యంపై ప్రభావం చూపుతుంది. జాతకంలో శక్తివంతమైన చంద్రుడు ఉంటే వ్యక్తికి భావోద్వేగ స్థిరత్వం, హృదయపూర్వకత మరియు అంతఃప్రజ్ఞా శక్తి పెరుగుతాయి. ఇకపోతే బలహీనంగా లేదా దోషగ్రస్తంగా ఉన్న చంద్రుడు ఉంటే మనోభావ మార్పులు, భావోద్వేగ గందరగోళం మరియు అంతరాత్మలో అశాంతి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడు మన అంతర్గత భావాలని, చింతన విధానాన్ని మరియు భద్రతా భావాలను ప్రతిబింబిస్తాడు. ధర్తి శంఖతుషారాభం అంగారకుడు అంటే కుజుడు ధైర్యం మరియు శక్తిపై ప్రభావం. అంగారకుడు మంగళ గ్రహం, శక్తి, చర్య అంటే యాక్షన్ మరియు ధైర్యానికి ప్రతీక. ఇది మన ప్రేరణ, ఆకాంక్ష మరియు శారీరక బలాన్ని సూచిస్తుంది. జాతకంలో శుభస్థితిలో ఉన్న అంగారకుడు వ్యక్తికి దృఢ నిశ్చయం, స్పష్టతతో వ్యవహరించగల సామర్థ్యం మరియు సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించగలడు. అయితే దోషగ్రస్తంగా లేదా బలహీనంగా ఉన్న అంగారకుడు ఉంటే అది తీవ్రత, మితిమీరిన ఆవేశం మరియు పోరాటాలు, గందరగోళ పరిస్థితులు వంటి సమస్యలకు దారి తీయచ్చు. అంగారకుడు మన చర్యాశక్తిని, లక్ష్య సాధన ఉత్సాహాన్ని మరియు ప్రతిస్పందన ధైర్యాన్ని ప్రతిబింబిస్తాడు. సంభూతం
మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను నియంత్రిస్తారు. ఇది మన ఆలోచన విధానం. చదువుకునే సామర్థ్యం మరియు ఆలోచనల వ్యక్తీకరణపై ప్రభావం చూపుతుంది. జాతకంలో శక్తివంతమైన బుధుడు ఉంటే వ్యక్తికి శక్తివంతమైన సంభాషణ నైపుణ్యాలు, తేజస్సు మరియు తెలివితేటలు మరియు అనుకూలంగా తాకట్టువేయబడే సామర్థ్యం వస్తాయి. అయితే బలహీనంగా పాపగ్రహాల ప్రభావంలో ఉన్న బుధుడు ఉంటే తన భావాలను వ్యక్తపరచడంలో సమస్యలు, చదువు మరియు గ్రహణ శక్తిలో లోపాలు మరియు తప్పిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడవచ్చు. బుధుడు మన మేధాశక్తి, బోధనా నైపుణ్యాలు మరియు తర్కబద్ధమైన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తాడు. బృహస్పతి గురుడు బృహస్పతి జ్ఞానం మరియు విజ్ఞానంపై ప్రభావం. గురుడు లేక బృహస్పతి జ్ఞానం, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది వృత్తి, విస్తరణ మరియు ఎత్తైన విద్యను సూచిస్తుంది. జాతకంలో శుభస్థితిలో ఉన్న గురుడు ఉంటే వ్యక్తికి జ్ఞానం, ఆశావాదం మరియు విద్య పట్ల ఆకాంక్ష కలుగుతుంది. అదనంగా విజయం మరియు సంపద కోసం అవకాశాలు కూడా వస్తాయి. అయితే దోషగ్రస్తంగా ఉన్న గురుడు అతిగా తృప్తి చెందడం, కరిగిపోని నిర్ణయాలు లేదా దిశ లేని జీవితం వైపు నడిపించవచ్చు. గురుడు మన తత్వచింతన, ధార్మికత మరియు జీవన లోతైన అర్థాన్ని సూచిస్తారు. దేవానాం చ గురుం కాంచన సంగీతం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రుడు ప్రేమ మరియు సంబంధాలపై ప్రభావం. శుక్రుడు ప్రేమ, సౌందర్యం మరియు సంబంధాలకు ప్రతీక. ఇది మన ప్రేమాభిరామాలు, కళాత్మక ప్రతిభ మరియు శాంతియుతమైన సంబంధాలు ఏర్పరిచే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో శక్తివంతమైన శుక్రుడు ఉంటే వ్యక్తికి ప్రేమ,
రొమాంటిక్ సంబంధాలు మరియు అందాన్ని పరిగణించే బలమైన భావన కలుగుతాయి. అదనంగా కళాత్మకత, ఫ్యాషన్ మరియు సామాజికంగా సుహృద్భావంతో జీవించగల సామర్థ్యం కూడా లభిస్తుంది. అయితే బలహీనంగా లేదా పాపగ్రహాల ప్రభావంలో ఉన్న శుక్రుడు సంబంధాల్లో చిక్కులు, ప్రకృతిలో లోతు లేకపోవడం లేదా భౌతికవాద వైపు నడిపించవచ్చు. శుక్రుడు మన ఆకర్షణ, భావోద్వేగ అనుబంధాలు మరియు సౌందర్యం పట్ల మన అభిరుచిని ప్రతిబింబిస్తాడు. సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండసం. శని క్రమశిక్షణ మరియు బాధ్యతపై ప్రభావం. శని క్రమశిక్షణ, బాధ్యత మరియు కష్టపడి పని చేయడాన్ని సూచిస్తుంది. ఇది జీవిత పాఠాలు, కర్మ మరియు ధైర్య సహనాన్ని ప్రతిబింబిస్తుంది. జాతకంలో శుభస్థితిలో ఉన్న శని ఉంటే వ్యక్తిలో క్రమశిక్షణ, దృఢత్వం మరియు అడ్డంకులను అధిగమించే శక్తి కనిపిస్తుంది. ఇది ప్రాక్టికలీ మరియు బలమైన పనితత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే బలహీనంగా లేదా దోషగ్రస్తంగా ఉన్న శని ఉంటే అది నియంత్రణలు, ఆలస్యాలు లేదా నిరాశతో కూడిన జీవన దృక్పథంపై దారి తీసే అవకాశం ఉంది. శని మన జీవిత గమనాన్ని నిదానంగా కానీ స్థిరంగా మలిచే గ్రహం. ఇది శ్రమకి ఫలితం మరియు ధైర్యానికి ప్రతిఫలం ఇవ్వడంలో విశ్వసిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహు మరియు కేతు కర్మ ప్రభావాలు.
జ్యోతిషంలో ఛాయాగ్రహాలుగా పరిగణించబడతాయి. వీరు పూర్వజన్మ కర్మలు, ఆకాంక్షలు మరియు జీవిత పాఠాలకు ప్రతీకలుగా నిలుస్తారు. జాతకంలో రాహు వ్యక్తి ఈ జన్మలో కోరే కోరికలు, మోహాలు మరియు బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణను సూచిస్తారు. ఇది రాహు. అర్థకార్యం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్థకార్యం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం కేతు గత జన్మల నుండి వచ్చిన విరక్తి, ఆధ్యాత్మికత మరియు లోతైన ఆత్మగమనానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. వీరి స్థానాలు ఒక వ్యక్తి కార్మిక దారిని, ఈ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరియు మూల కారణాలను తెలియజేస్తాయి. వీరి ప్రభావం శుభగ్రహాల అనుసంధానంపై ఆధారపడి అనుకూలంగా లేదా ప్రతికూలంగా పనిచేయవచ్చు. రాహు మరియు కేతు వ్యక్తి జీవితంలో దిశ, కర్మ ఫలితాలు మరియు ఆత్మవికాసానికి సంబంధించిన మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. పలాస పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. समाहित दिवावा यदि वा रात्रौ विघ्नशान्ति भविष्यति नरनारी नृपाणां च भवेत् स्वप्ननाशनो ऐश्वर्यमतुलं तेषाम् आरोग्यम्
कीर्तिवर्धनम् ग्रहनक्षत्रजा पीडास्तदाग्नि समुद्भवाः ता सर्वाः प्रसवो यान्ति व्यासो ब्रूतेन संशयः इति व्यासविरचितं नवग्रहस्तोत्रम् सम्पूर्णम्